వెల్కమ్ టు యూవర్స్. ఏ ప్రభుత్వాలైనా బాగుండాలి అంటే అధికారుల్ని సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలి. మనం గతంలో చూసిన చంద్రబాబు నాయుడు గారు పరిణితి, ఆయన వేగానికి అధికారులు తట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళని కరెక్ట్గా మరీ టెలికాన్ఫరెన్స్లు అని చెప్పేసి, ఆన్లైన్ అని చెప్పేసి లేకుండా వాళ్ళ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళ పవర్స్ ఇచ్చి అధికారాన్ని వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి అటు ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూపులలో ఒక జవాబుదారితనాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అభివృద్ధిలో అట్టడుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అభివృద్ధిలో అగ్రభాగాన దూసుకెళ్తంలో కారణం అటు ప్రభుత్వ పెద్దలు మంత్రులు అయితే ఒకవైపు అయితే రెండో వైపు ప్రభుత్వ అధికారులు వాళ్ళ పాత్ర ఐఏఎస్లు ఐపీఎస్లు రూపాలు కూడా ఉన్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ పథకాలని గ్రాస్ రూట్లో తీసుకెళ్లొచ్చు. మరి ఎందుకు చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 24వ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్లో గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ రావడానికి కారణమైన ఆఫీసర్స్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కేరళ నుంచి వచ్చిన కృష్ణతేజ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, శశిభూషణ్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది ఈరోజు ఏమి చేయాలి, ఏమి చేస్తే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుంది, అట్టడుగున అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిని గాడిలో ఎలా పెట్టాలి అనేది స్పష్టంగా నాయకుడికి, ఆ శాఖ మంత్రికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. కాబట్టి ఈ రోజున 5 పథకాలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ దక్కించుకున్నారు. 24వ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ అయ్యారు. అదే సమయంలో 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇవన్నీ ఏంటంటే అధికారుల సమన్వయం. అధికారులు మంత్రులు సమన్వయం చేసుకుంటే అద్వితీయ పాలన అందించవచ్చు అంటానికి ఇదే దృష్టి. అదే సమయంలో విద్యా సంస్కరణలో తీసుకొచ్చి లోకేష్ సరికొత్తగా విప్లవాత్మకమైన మార్పులు విద్యలో తీసుకొచ్చారు. వాళ్ళ యొక్క అమ్మఒడి ఆ పథకాన్ని ప్రజలు తీసుకురావడం, ఎక్కువ మంది డ్రాప్ అవుట్స్ ఉన్న విద్యార్థుల్ని చదువు పట్ల ఆకర్షితులు చేయడం, మెరుగైన వసతుల సౌకర్యాలు కల్పించడం ఇది లోకేష్ గారు చేస్తారు. అదే సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, తర్వాత అడవులు కావచ్చు పరిరక్షణ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ఎవరైనా తప్పు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళని అదుపులో పెట్టి ఆ బాధ్యతని అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అధికారులు ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది. గతంలో అది లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది అధికారులకి పూర్తి స్వేచ్ఛ లేదనేది చెప్తున్నమాట. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరే అన్ని ఆగుతి, లేకపోతే ధనంజయ రెడ్డి వీళ్ళ పాత్ర అని చెప్పి అందరూ అనుకున్నమాట. మరి అది సాక్షాత్తు మనం చెప్పినమాట కాదు. A2గా భావించే నెంబర్ 2గా భావించే విజయసాయి రెడ్డి చెప్తున్నమాట. ఆయనే కాదనుకొని జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరూ వదిలిపెట్టి ఎందుకు వెళ్తున్నారు వైసీపీ పార్టీ అంటే నిర్లక్ష్య వైఖరి. అంటే తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళు కాదు అనుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రగతి భవన్కి ప్రజలకు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని కాదనుకున్నారు. ప్రజలు మెప్పు పొందిన వాళ్ళే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటారు, ప్రభుత్వాలు పాలిస్తూ ఉంటాయి. కాబట్టి ఇటు ఐఏఎస్ ఐపీఎస్లతో సఖ్యత ఉండాలి, వాళ్ళ తెలివితేటలు ఉపయోగించుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల్ని, ఆగిపోయిన నిధులు ఎలా తీసుకురావాలి, తర్వాత జలజీవన విషయం నిధులు ఏంటి, కేంద్ర ప్రభుత్వం చర్చలు సంప్రదింపులు జరిపి చక్కగా రాష్ట్రానికి ఉపయోగించుకున్నప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందనడానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ 24 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా గుజరాత్ నుంచి ఆదర్శంగా ఆదర్శవంతమైన రాష్ట్రంగా మోదీ గారు తీసుకొచ్చారు. 11 సంవత్సరాలు పీఎంగా చేస్తున్నారు. అంటే 10 సంవత్సరాల జర్నీలో ఒక అద్భుతమైన పరిపాలనని మోదీ గారు అందించారు. మరి ఆ విధంగా యూపీ యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, తర్వాత రకరకాల ప్రభుత్వాలు ఒరిస్సా కావచ్చు, బీహార్ కావచ్చు, ఇటు అనేక రకాల ప్రభుత్వాలు అభివృద్ధిలో దూసుకుపోతున్న సమయంలో అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఉండాలి. ప్రభుత్వ పథకాలను ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, మంత్రి మండలి ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అధికారులు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ సఖ్యత ఇప్పుడు ఏపీని అభివృద్ధిలో ఫస్ట్ ప్లేస్లో దూసుకెళ్తానికి, తర్వాత పరిశ్రమలు రావడానికి, టూరిజం డెవలప్ అవడానికి, పోలవరం పూర్తవటానికి, రాజధాని పనులు సర్వేగంగా జరగడానికి కారణం ఏంటంటే అధికారులు సమన్వయం చేసుకోవడం. ఇది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఇది ఉన్నప్పుడు ప్రజలు కూడా అటు అధికారుల్ని, ఇటు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారనేది అక్షర